ప్రైజ్ ది లార్డ్. ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని అతి శ్రేష్టమైన నామమున, పరిశుద్ధ నామమున ప్రతి ఒక్కరికి కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారండి? మరి ఈ నూతన దినమును దేవుడు మనకిచ్చి ఉన్నాడు. తన కృపను బట్టి, తన అమూల్యమైన ప్రేమను బట్టి, అపారమైన జాతిని బట్టి అనుక్షణము కూడా దేవుడు మనల్ని కాపాడుతూ కావలసిన ప్రతి ఒక్కటి కూడా మనకు అనుగ్రహిస్తూ మరి దేవుడు ఈ నూతన దినమును మనకిచ్చి ఉన్నాడు. కాబట్టి ఎల్లవేళ దేవునికి కృతజ్ఞతగా జీవించండి. మరి ఈ రోజు 115వ కీర్తన 18వ వచనంలో మనం చూసినట్లయితే, మేమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతించదము, యెహోవాను సన్నతించదము. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఎల్లప్పుడూ కూడా మరి దేవునికి మరి దేవా నాకు అది అనుగ్రహించము, ఇది అనుగ్రహించము, శ్రమలో నుండి నన్ను విడిపించు అని ప్రార్థిస్తున్నావేమో. మరి దేవుడు ఈ ఉదయకాల సమయం అంటున్నాడు, ఇది మొదలుకొని ఈ నూతన దినము మొదలుకొని ఎల్లప్పుడూ కూడా దేవునికి కృతజ్ఞులై జీవించమని చెప్పుచున్నాడు. ప్రతి సమయంలో కూడా దేవునికి ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించమని దేవుడు చెప్పుచున్నాడు. కాబట్టి ఇది మొదలుకొని అది నీ బాధలైనా, కష్టమైన, ఇరుకైనా, సంతోషమైన, మరి ఎలాంటి సమయం అంతైనా కూడా దేవుడు అన్నాడు ఆయన్ని స్తుతించమని. మరి మనం యోబు గ్రంథంలో చూసినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, తనకున్నదంతా కోల్పోయాడు. చివరికి తన యొక్క దేహం అంతా కూడా క్షీణించిపోయినప్పటికీ, పురుగులతో నిండినప్పటికీ ప్రియ దేవుని బిడ్డలారా, మరి తనైతే అన్నాడు, దేవుడే ఇచ్చి ఉన్నాడు, దేవుడే తీసుకున్నాడు, నన్ను సృజించిన నా యెహోవాకు మహిమ కలుగును గాక అని ఎల్లప్పుడూ కూడా దేవుని స్తుతించాడు. కాబట్టి మరి దేవుడు తన విశ్వాసాన్ని బట్టి, తన నమ్మకాన్ని బట్టి మరి యోబును దేవుడు మళ్ళీ రెండంతలుగా ఆశీర్వదించాడు. మరి ఈ దినమన్న దేవుడు అన్నాడు, నిన్ను చూస్తున్నాడు, నీ పరిస్థితిని చూస్తున్నాడు, నిన్ను గమనిస్తున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలను అంటున్నాడు ఆయన, మరి ప్రియ బిడ్డ, నీవు ఏ సమయంలో ఉన్నా, ఎలాంటి స్థితులలో ఉన్నా కూడా మరి ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతించినట్లయితే దేవుడు నీకు రెండంతల ఆశీర్వాదాలు దయచేయవాడన్నాడు. కాబట్టి ఇరుకులోనైనా, ఇబ్బందిలోనైనా, కరువులోనైనా, నష్టంలోనైనా, లేమిలోనైనా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన నామమును స్తుతించండి, యెహోవాను సన్నుతించండి. దేవుడు అదే అంటున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మీ పక్షంలో కూడా యోబు వలె దేవుడు యోబుకు చేసిన గొప్ప కార్యములు, ఆమె రెండంతల ఆశీర్వాదం యోబుకి ఇచ్చిన దేవుడు మీకును ఇచ్చునుగాక. పరిశుద్ర మహాగణానికి వందనాలు, స్తోత్రాలయ. ఈ దినమును మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రములు ప్రభువా. ఇదిగో రాజయ్య, మాతో మాట్లాడుచున్నావు అయ్యా. ఇది మొదలుకొని అనునిత్యము ప్రభువా నిన్ను స్తుతించువారుగా మమ్మ మలచండి అయ్యా. నీకు వందనాలు. నీ అందు సంపూర్ణ విశ్వాసము కలిగి దేవా, అనుక్షణము నీ నామమునకు స్తుతి చెల్లించే కృపను మాకు అనుగ్రహించి సంపూర్ణమైన విశ్వాసంలోనికి మమ్మల్ని నడిపించమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.